कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. భక్తులకు ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది
पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథం చదువుతున్నాము. ఈరోజు 2వ అధ్యాయము గీతాసారం మొదలు పెడుతున్నాము. చదువుతారా భక్తులు ఎవరైనా? స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ భగవద్భక్తులందరికీ హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీస్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము సాంఖ్యయోగము గీతాసారము 1వ శ్లోకము. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను, తం అర్జునునితో, తథా అట్లు, కృపయా దయతో, అవిష్టం ఆవరింపబడిన వానిని, ఆశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం ఆశ్రువులతో నిండిన నేత్రములు గలవాడా, విషీదంతం చింతిస్తున్నట్టివాడు, ఇదం ఈ వాక్యమును ఉవాచ పలికెను మధుసూదనః, మధు అను రాక్షసుని వధించిన వాడు అనగా శ్రీకృష్ణుడు. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై ఆశ్రువులతో నిండిన నేత్రములతో దయతో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భాష్యము. భౌతిక దయ, శోకము, ఆశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయములో అజ్ఞానముకు చిహ్నములు. శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే దయ నిజమునకు ఆత్మానుభూతి అనబడును. ఈ శ్లోకములో మధుసూదన అను పదము ఎంతో ముఖ్యము. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుని శ్రీకృష్ణుడు వధింపవలెనని అర్జునుడు కోరుతుండెను. దయను ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవరును ఎరగరు. నీటిలో మునిగిపోతున్నట్టి వ్యక్తి బాహ్య వస్త్రాలపై దయచూపుట మూర్ఖత్వమే అగును. అజ్ఞాన సాగరంలో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడెన్నడును రక్షింపబడడు. ఈ విషయమును ఎరుగక బాహ్య వస్త్రముల వంటి దేహము కొరకే శోకించువాడు శూద్రుడు, అకారణముగా చింతించువాడుగా పిలువబడును. అర్జునుడు క్షత్రియుడు కనుక ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యం కాదు. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుని తొలగించగలడు. ఆ ఉద్దేశము కొరకే భగవానుడు ఈ గీతాగానము చేశాను. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయంలో స్థితుడైనట్టి వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడును. హరే కృష్ణ మాతాజీ. ఇది 2వ అధ్యాయము శాక్య శాస్త్రము అంటారు దీనిని ప్రభుపాదుల వారు గీతాసారము అని నామకరణం చేశారు. ఈ 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయము మొత్తం భగవద్గీతకి మొత్తం సారాంశంగా చెప్పొచ్చు మాతాజీ. అంటే భగవద్గీతలో ఏమేమి ఉంది, అంటే ఏమేమి అంశాలు
చర్చిస్తున్నారో భగవద్గీత అనేది ఈ ఈ ద్వితీయ అధ్యాయం చదివితే మొత్తం అర్థమైపోతుంది అన్నమాట భగవద్గీత గురించి. రెండవది ఏమంటే ఆ, ఇది చాలా పెద్ద అధ్యాయము, దీంట్లో ఎక్కువ శ్లోకాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఆ, తర్వాత ఇది భాష్యం మాతాజీ. ఈ భౌతిక దయ, శోకము, ఆశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానము చిహ్నములు అంటున్నారు. అంటే మనం ముందు తెలుసుకోవాల్సిందంటే మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి కదా. అందుకనే మనం ఆత్మ మీద ఇది చూపించాలి, కానీ భౌతిక శరీరం మీద దయ కానీ బాధ కానీ ఏడ్చడం కానీ మనం బాధతో కన్నీరు పెట్టడం కానీ ఇవన్నీ చేయడము మనలో ఉన్న అజ్ఞానంకు సంకేతం అని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. తర్వాత మనకు ఆత్మ శాశ్వతమైనది కాబట్టి మనము ఆ ఆత్మ మీద శాశ్వతంగా మనము దయ చూపించాలని చెప్తున్నారు. అంటే ఆత్మకి కావాల్సింది ఏంటంటే భక్తి ఆత్మకు కావాల్సింది అని మనం తెలుసుకోవాలి మాతాజీ. అయితే ఈ శ్లోకంలో మధుసూదన అను పదము ఎంతో ముఖ్యమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే మధు అన్న రాక్షసుని కృష్ణుడు సంహరించాడు. అదేవిధంగా కర్తవ్య నిర్వహణలో అంటే అర్జునుడికి ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుని కూడా శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు కోరుకుంటున్నాడు అని చెప్తున్నారు అనమాట. ఆయనలో ఉన్న ఈ భ్రాంతి. తర్వాత దయను ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవరును ఎరుగరు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే దయను అంటే ఏ పరిస్థితుల్లో దయను చూపించాలి, ఎవరి మీద చూపించాలి అని అది తెలుసుకోవాలి. అది అందరు తెలుసుకోరు, కానీ తెలుసుకోవాలని చెప్తున్నారు. దీంట్లో ఒక ఉదాహరణ ఏమిచ్చారంటే నీటిలో మునిగిపోతున్న వ్యక్తి బాహ్య వస్త్రాలపై దయ చూపుట మూర్ఖత్వమే అగును అంటున్నారు. అంటే మనం ఎవరైనా మనిషి నీళ్ళలో కొట్టుకుపోతుంటే మనం ఆయన వస్త్రాలు తీయడానికి చూడము, ఆయనని బతికించాలని చూస్తున్నాం. కాబట్టి అలాగా మనం అజ్ఞానంలో ఉండే వ్యక్తులు ఏం చేస్తారంటే మనది ఈ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది అని చెప్తున్నారు. అదే మన లోపల ఉన్న ఆత్మ శరీరం లాంటిది. అంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్కి ఆ ఉదాహరణ తీసుకుంటే నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తిని పోయేటప్పుడు ఆయన బట్టలు ఒకటి తీసేస్తే ఆయన చచ్చిపోతాడు. సో అట్లా ఇక్కడ ఏంటంటే మనము ఆత్మని మనం శరీరంగా భావించాలి అన్నట్టుగా అంటే ఉదాహరణగా చెప్తున్నారు అనమాట. అయితే స్థూలమైన దేహం కాపాడు ద్వారా అతడు ఎన్నడూ బడడు అని చెప్తున్నారు. అంటే బట్టల్ని చేస్తే ఆయన కాపాడబడడు అని చెప్తున్నారు. ఈ విషయం ఎరుగక బాహ్య వస్త్రములు వంటి దేహం కొరకే శోకించువాడు శూద్రుడు, అకారణముగా చింతించువాడు అంటున్నారు. అంటే మనం శరీరంపై మనం ఎక్కువ ఆశ పెట్టుకొని ఈ భౌతిక దేహం పైన చాలా పెట్టుకుంటే అది దాని శూద్రుడుగా పరిగణింపబడతాడని చెప్తున్నారు. అంటే అకారణంగా అంటే కారణం లేకుండా చింతించేవాడినే ఈ భౌతిక జగత్తులో భౌతిక బంధాల్లో చిక్కుకున్న వాడిని దీంతో శూద్రుడితో పోల్చారు మాతాజీ. అయితే అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతను అలాగ ప్రవర్తించడం తప్పు అని అంటున్నారు అన్నమాట. క్షత్రియుడు కాబట్టి ఆయనకి ధైర్య సాహసాలు ఉండాలా, ప్రజలను రక్షించాలి, అధర్మం ఎక్కడుందో దాన్ని నశించేటట్టు ఆయన చేయాలా, అధర్మం కోసం యుద్ధం చేయాలని చెప్తున్నారు ఇక్కడ. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు. అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి శ్రీకృష్ణుని మనం శరణాగతి పొందితే ఆ అజ్ఞానం మనం వీడవచ్చు అని చెప్తున్నారు. అయితే ఆ ఉద్దేశం కొరకే భగవానుడు ఈ గీతాగానం చేశాను. మనలో ఉన్న అజ్ఞానం తొలగించడం కోసమే మనకు భగవంతుడు ఈ భగవద్గీతలో 574 శ్లోకాలు చెప్పారు మాతాజీ. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహం మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో ఆత్మసాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక దేహానికి ఆత్మకు ఉన్న సంబంధము, మరి ఆత్మకు భగవంతుడికి ఉన్న సంబంధం గురించి మనం ఈ భగవద్గీత ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. మనం అది తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం ఎట్లా పొందగలమో మనము తెలుసుకుంటామని చెప్తున్నారు మాతాజీ. అయితే మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయంలో స్థితుడైనట్టు వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడును అని చెప్తున్నారు. అంటే మనం ఏది కార్యం చేసినా కూడా దాని మీద
ఆ, ఫలాలను ఆశించకూడదు, దాని రిజల్ట్ దాన్ని ఆశించకుండా మనము చేసే కర్మలు అంటే కర్మలు 3 రకాలుగా ఉంటాయి కదా మాతాజీ, అకర్మ, వికర్మ, సుకర్మ అని. సో మనం అకర్మలు చేయాలని చెప్తున్నా. అకర్మ అంటే ఏ కర్మ చేసినా కూడా మనం శ్రీకృష్ణుని సెంటర్ పాయింట్ పెట్టుకొని చేయాలన్నమాట. ఏది ఆశించకుండా చేయాలి. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తే మనము ఆ, ఆత్మానుభూతికి మనకు ఆత్మానుభూతి సాధ్యమవుతుందని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు కొద్దిగా వివరించండి మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, చక్కగా వివరించారు. అదే భగవద్గీత బోధించేది ఆత్మ, పరమాత్మ, భగవాన్ అనే అంశాల గురించి బోధిస్తుంది. ఇక రాబోయే ఈ శ్లోకాలన్నిట్లో మనం వీటి గురించి తెలుసుకుంటాము. ఎవరైనా రెండవ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామములు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయం గీతాసారం 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ హుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శిల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయంలో ఇట్టి కల్మషం నీకు ఎక్కడి నుండి దాపురించినది? జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రం యోగ్యం కాదు. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. భాష్యం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, భిన్నం కాదు. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానునిగా పేర్కొనబడను. పరతత్వానుభూతిలో భగవానుడే చరమాంశం. పరతత్వము బ్రహ్మముగా అనగా సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వం. పరమాత్మగా అనగా సమస్త జీవుల హృదయములలో నెలకొనినట్టు పరమ పురుషుని విశిష్ట రూపం. భగవానునిగా అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను 3 దశలలో అనుభూతమగును. శ్రీమద్ భాగవతం 1.2.11లో ఈ పరతత్వపు భావన ఈ విధంగా వర్ణించబడింది. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞాన మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్యతే. పరతత్వము తత్వవిధులచే 3 దశలలో అనుభూతమగును. అవన్నీ అభిన్నములై ఉంటును. పరతత్వము అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తం కాబడును. మాతాజీ మొత్తం చదవమంటారా? ఇక్కడి వరకు వివరించండి, మళ్ళీ ఇంకొకరు చదువుతారు పెద్దగా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత 2వ అధ్యాయం 2వ శ్లోకంలో అనువాదం శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినది. శ్రీల ప్రభుపాదుల వారు నచించిన అనువాదం భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి ఇదే. శ్రీకృష్ణ భగవానుడు పలికేను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున ఇటు కల్మషం నీకు ఎక్కడి నుండి దాపురించింది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని అడుగుతుందన్నమాట. జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రం యోగ్యం కాదు. ఇది ఉన్నత లోకంలో దారి తీయచ్చు కదా, అపకీర్తిని కలిగించును అని చెప్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట 1వ అధ్యాయంలో 46వ శ్లోకంలో అయిపోయింది అనమాట. అయితే 2వ అధ్యాయంలో 1 శ్లోకం అయిపోయింది. అంటే 47వ శ్లోకం వరకు భగవంతుడు శ్రీకృష్ణుని ఏమీ మాట్లాడలేదు. అయితే భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినది అందరికీ తెలియజెప్పడం కోసం వ్యాస మహర్షి శ్రీకృష్ణ భగవాను వాచ అని లిఖించారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని రాయలేదు, మధుసూదన ఉవాచ అని కూడా లిఖించబడలేదు, వాసుదేవ ఉవాచ అని కూడా లిఖించబడలేదు, గోవింద ఉవాచ అని కూడా లిఖించబడలేదు. భగములు కలవాడిని భగవాన్ అంటారు. ఏకకాలంలో షడైశ్వర్య రూపుడు, షడైశ్వర్య పూర్యుడు భగవంతుడు. అంటే 6 ఐశ్వర్యములు ఏకకాలంగా కలిగిన వాడు భగవంతుడు. సంపద, శక్తి, కీర్తి, సౌందర్యం, వివేకం, వైరాగ్యం అను 6 ఐశ్వర్యములు భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు. బ్రహ్మజ్యోతికి, పరమాత్మకు, భగవతత్వకి ఆధారమైనటువంటి వాడనమాట. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇక్కడ బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ గా 3 దశల్లో వ్యక్తమవుతారు భగవంతుడు. భగవాన్ అనేది అత్యున్నతమైన స్థాయి, అది తెలుసుకోవడము అని చెప్తున్నారు. హరి బోల్.
నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? భగవానుడే చరమాంశము ఇందులో మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ చదవండి ఎవరైనా, సూర్యుని ఉపమానంతో అనేది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు మాతాజీ. చదవండి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దండవత్ ప్రణామములు మాతాజీ. సూర్యుని ఉపమానంతో ఈ దివ్యమైన 3 అంశములను చక్కగా వివరింపవచ్చును. సూర్యుని అందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు కలవు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనం చేయువాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలంను గురించి అవగాహన చేసుకుని వాడు అంతకంటే మరింత అభివృద్ధి సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలం సూర్యకాంతిని గురించి అనగా దాని విశ్వ వ్యాపకత్వంను గురించి నిరాకారమైనట్టి దాని ఉజ్వల కాంతిని గురించి మాత్రమే అధ్యయనం చేయుచు సంతృప్తి చెందడి సాధారణ విద్యార్థులను పరతత్వము బ్రహ్మానుభూతి పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబంతో పరతత్వము పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలంలోనికి ప్రవేశింపగలిగిన విద్యార్థిని పరతత్వము లక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వమును గురించి అధ్యయనము చేయుట యందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయమునకు సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వం యొక్క భగవానుని లక్షణం గురించి అనుభూతి చెందిన ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము నందలి అంతర్కర్మలు అభిన్నములైనను ఈ 3 దశలను అధ్యయనము చేయు విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారని మాత్రమే చెప్పరాదు. హరే కృష్ణ మాతాజీ. వివరించండి. ప్రయత్నం చేస్తాం మాతాజీ. ప్రభుపాదికి సూర్యుని ఉపమానంతో ఈ దివ్యమైన 3 అంశములను చక్కగా వివరింపవచ్చును. అంటే సూర్యుని గురించి చెప్తున్నారు మాతాజీ. సూర్యుని ఉపమానము అంటే 3 దశలుగా ఉంటదంట మాతాజీ. దివ్యమైన 3 అంశాలు ఉంటాయంట. అవేంటి అంటే సూర్యుడి నుండి సూర్యకాంతి వస్తుంది, సూర్యబింబము, సూర్యమండలం అనే 3 అంశాలు ఉంటాయి. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము. అయితే ఈ సూర్యకాంతిని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు ప్రథమ విద్యార్థిగా అని చెప్పబడుతున్నారు మాతాజీ. సూర్యకాంతిని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు ప్రాథమిక విద్యార్థి అంటే ప్రాథమిక విద్యార్థి అని చెప్తున్నారు మాతాజీ. బింబంను అనగా ఉపరితలంను గురించి అవగాహన చేసుకుని వాడు అంతకంటే మరింత అభివృద్ధి సాధించిన ఉన్నత విద్యార్థి అగును. అంటే ఒక సూర్యకాంతి నేమో ప్రాథమిక విద్యార్థి అని చెప్తున్నారు మాతాజీ. అంటే సూర్యకాంతి అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు అన్నమాట. ఆ వెలుతురు గురించి అధ్యయనం చేసేవారిని ప్రాథమిక విద్యార్థి అంటారు. సూర్యబింబము అనగా ఉపరితలం గురించి అవగాహన చేసుకునే వాడు. అంటే ఈ సూర్యబింబమును గురించి అవగాహన చేసుకుంటే ఆ విద్యార్థిని ఉన్నత విద్యార్థి అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఆ బింబము, ఆ ఉపరితలం ఎక్కడి నుంచి వస్తుంది అని దాని గురించి కనుక్కుంటున్నాడు. అవగాహన చేసుకునే వాడు అంతకంటే మరింత అభివృద్ధి సాధించిన ఉన్నత విద్యార్థి అగును. అంటే సూర్యబింబంను ఉపరితలం అవగాహన చేసుకున్న విద్యార్థిని ఉన్నత విద్యార్థి అని చెప్తున్నారు మాతాజీ. కానీ సూర్యగ్రహం నందు ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. అంటే ఇంకా సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగిన వాడు అంటే గ్రహమును దాని గురించి ఇంకా తెలుసుకున్న వారు అత్యున్నత విద్యార్థి అని 3 విద్యార్థుల గురించి చెప్తున్నారు మాతాజీ. కానీ కేవలం సూర్యకాంతిని గురించి అనగా దాని విశ్వ వ్యాపకం గురించి నిరాకారమైనట్టి దాని ఉజ్వల కాంతి గురించి మాత్రమే అధ్యయనం చేయుచు సంతృప్తి చెందేడి సాధారణ విద్యార్థులు పరతత్వము బ్రహ్మానుభూతి పొందిన వారితో పోల్చవచ్చును. అంటే సూర్యకాంతి అంటే నిరాకారవాదులు ఓన్లీ ఆకారము ఉజ్వల కాంతి అంటే వాళ్ళు నిరాకారవాదులు ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఒక కాంతియే ఉన్నాడు అంటే భగవంతుడు రూపం ఉండదు ఏముండదు అని. అదే విధంగా ఈ కాంతి అనేది
నిరాకార తత్వం వాళ్ళతో పోలుస్తున్నారు మాతాజీ. అంటే ఈ ఈ ప్రాథమిక విద్యార్థిని నిరాకార వాళ్ళతో పోల్చున్నారు మాతాజీ. పరతతో బ్రహ్మానుభూతి పొందిన వారితో పోల్చవచ్చును. మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలను. అంటే ఆ ఇంకొంచెం పురోగమించిన విద్యార్థినేమో సూర్యబింబంతో పోలుస్తున్నారు. అట్లా అంటే పరతత్వము పరమాత్మ జ్ఞానం పోల్చబడింది. అంటే ఇంకా నిరాకారం నుంచి ఇంకా పరతత్వం వరకే కొంచెం అభివృద్ధి చెందిందంట ఈ విద్యార్థి. సూర్యబింబంని కనుక్కున్నాడు కాబట్టి పరతత్వ జ్ఞానము పోల్చబడిరు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా సూర్యమండలం అంటే సూర్యమండలం తెలుసుకున్న విద్యార్థి ఏమో పరతత్వ రూపలక్ష్యంను అనుభూతి చెందిన పోల్చవచ్చు. అంటే ఇంకా భగవంతుడు ఉన్నాడు పరతత్వము అని ఈ సూర్యమండలం గురించి తెలుసుకున్న విద్యార్థినేమో ఇంకా పరతత్వం గురించి అట్లా పోలుస్తున్నారు మాతాజీ. పరతత్వం గురించి అధ్యయనం చేయుటందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయంలో సంబంధించిన వారేమై అంటే ఇంకా ఈ పరతత్వం గురించి అందరూ ఒకే అధ్యయనం చేయుట నిమగ్నులైన వారందరూ అంటే ఈ అధ్యయనం చేస్తున్నారు పరతత్వం గురించి. అంటే భగవంతుడి గురించి అందరూ చేస్తున్నారు కానీ వారి భక్తులు లేక పరతత్వం యొక్క భగవాను లక్షణం గురించి అనుభూతి చెందిన ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందురు. అంటే ఇంకా అందరూ అధ్యయనం చేస్తున్నారు కానీ వారిలో భక్తులు పరతత్వము యొక్క భగవాను అనే ఈ 3 లక్షణాలు ఉన్నాయి అని చెప్తున్నారు మాతాజీ. ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురు అని చెప్తున్నారు. అంటే సూర్యకాంతి సూర్యబింబము సూర్యమండలం నందలి అంతర్కర్మలు అభిన్నులైనను ఈ 3 దశలు అధ్యయనం చేయు విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఒకటే తరగతి చెందినవారు ఉన్నారు కానీ వాళ్ళు సూర్యకాంతి సూర్యబింబం సూర్యమండలం నంది అంతర్కర్మలు అభిన్నులైన అంటే వాళ్ళు ఇంకా అభిన్నులు అవుతున్నారంట మాతాజీ. ఈ 3 దశలు అధ్యయనం చేయు విద్యార్థులకు ఒకే తరగతి చెందిన వారు మాత్రమే చెప్పరాదు. అంటే వీళ్ళు ఒకటే తరగతి అని చెప్పరాదంట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, తప్పులుంటే క్షమించండి. హరే కృష్ణ మాత, చక్కగా చెప్పినారు. ఉపమానాలు మనకు అర్థం కావడం కోసం చెప్తారు. శ్రీల ప్రభుపాదులు వారు చాలా చక్కగా మన కళ్ళకు కనిపించేవి మనం అర్థం చేసుకునేవి. అందరికి అర్థమైంది కదా ఇది. సూర్య కాంతితో నిరాకార బ్రహ్మం వరకు అర్థం చేసుకునే వాళ్ళను పోల్చినారు. తర్వాత సూర్య బింబము పరమాత్మ, ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మగా ఉండే భగవంతుని తెలుసుకునేంత వరకు అర్థం చేసుకున్న వాళ్ళను పరమాత్మ అనుభూతి వరకు. తర్వాత సూర్య మండలంలో ప్రవేశించేవారు స్వయం భగవాన్ దర్శించుకునే వాళ్ళతో అర్థం చేసుకునే వాళ్ళతో పోల్చారనమాట. హరి బోల్. ఎవరికైనా ఇంకేమైనా చెప్తారా? మీకు అర్థమైంది లేదంటే నెక్స్ట్ చదవండి. ఇంకా దీని గురించి వివరించాలా? ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అడగండి అర్థం కాకపోయినా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇక్కడ ఉంది కదా మాతాజీ, ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందురు. ఇది కొంచెం అర్థం కాలే మాతాజీ. భగవాన్ తెలుసుకునే వాళ్ళే అందరికంటే అత్యుత్తమైన వాళ్ళు అని. ఆధ్యాత్మికవాదులు అందరూ ఉంటారు, మాయావాదులు, నిరాకార బ్రహ్మ, పరమాత్మ వరకు తెలుసుకున్నవారు, భగవాన్ తెలుసుకున్నవారు. ఈ ముగ్గురులో భగవాన్ తెలుసుకున్న వారే స్వయం భగవాన్ వ్యక్తి, సచ్చిదానంద విగ్రహుడు ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకునేవారే వీళ్ళందరిలో కూడా అత్యుత్తమమైన విద్యార్థి అని చెప్తున్నారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంతకు ముందు ఆగిపోయిన మాతాజీ కంటిన్యూ చేయమంటారా? చదువుతారు మాతాజీ, అందరు ఉన్నారు కదా భక్తులు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ పేర చదవండి. పరమ ప్రామాణికుడును ఆ పేర. అందరూ కూడా మైక్ అన్మ్యూట్ చేసుకొని పాల్గొనడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. పరమ హరే ప్రామాణికుడును వ్యాసదేవుని తండ్రి అయిన పరాశర ముని చేత భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడినది. సమస్త సంపదలు, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యమును సంపూర్ణంగా కలిగిన పరమ పురుషుడే భగవానునిగా పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తిమంతులు, గొప్ప సౌందర్యవతులు, గొప్ప కీర్తిమంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సమస్త సంపదలను, సమస్త శక్తులను సంపూర్ణంగా కలిగి ఉన్నట్లుగా ఎవ్వరునూ చెప్పలేరు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడు మాత్రమే అట్లు చెప్పగలడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణునితో పాటు ఎవ్వరునూ శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత 5.1లో శ్రీకృష్ణుడే దేవాది దేవుడని స్వయంగా బ్రహ్మదేవుడు నిర్ధారించి తెలిపెను. అతనితో సమానుడు కాని, అధికుడు కాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు, ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వ కారణములకు మూల కారణుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, వివరించండి మాతాజీ. వ్యాసదేవుని తండ్రి పరాశర మహాముని చేత కూడా భగవానుడు అంటే సమస్త సంపద, సమస్త శక్తి, సమస్త కీర్తి, అన్ని సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అన్ని సంపూర్ణంగా ఉన్న పరమ పురుషుడు భగవానుడు అని చెప్పినారు పరాశరముని. కొందరికి ఎక్కువ ఐశ్వర్యం ఉండవచ్చు, కానీ కీర్తి ఉండదు. కీర్తి ఉంటే సౌందర్యం ఉండదు. సౌందర్యం ఉంటే జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండదు. కానీ భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. 6 సంపదలు పుష్కలంగా ఉన్నవి. భగవంతునితో సమానుడు కానీ, అధికుడు కానీ ఎవ్వరూ లేరు. శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే భగవానుడు. ఈ విషయము బ్రహ్మ సంహితలో కూడా చెప్పినారు. మనము నామాపరాధంలో కూడా శివుడు, బ్రహ్మ భగవంతునితో సమానం కాదని చెప్పుకుంటాం కదా. అట్లా భగవంతుడితో సమానం గాని, అధికమైన వారు గాని ఎవ్వరూ లేరు. అతడే ఆదిదేవుడు, భగవానుడు. ఈ విషయము బ్రహ్మ సంహితలో కూడా సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పినాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మామూలుగా మనం చూస్తుంటాం కదా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడని ప్రకటించడము, నెంబర్స్ ఇస్తూ ఉంటారు. నెంబర్ 1 ఇప్పుడు ఈ సంవత్సరము, నెంబర్ 2 ఇతను ఈ సంవత్సరము అని. కానీ మొత్తం తామే కలిగి ఉన్నామని ఎవరూ చెప్పలేరు. కేవలం దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే సంపూర్ణంగా అన్ని విభూతులను పూర్ణంగా కలిగి ఉన్నవారు అన్నమాట. ఇది మనకు ప్రామాణికాచార్యులైన శ్రీల పరాశర ముని ద్వారా ఈ భగవాన్ అంటే ఏమిటి అనేది నిర్వచించబడింది అనమాట. సర్వశక్తి, సర్వకీర్తి, సర్వ సౌందర్యము, సర్వ సంపదలు, సర్వ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యములను సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడు భగవానుడని పిలువబడును. అద్భుతంగా వర్ణించినారు భగవంతుని యొక్క సర్వ విభూతులు సంపూర్ణంగా కలిగి ఉన్నవారు భగవానుడు. వాళ్ళ అనుభూతి చెంది దర్శనం చేసుకుంటారు కాబట్టి అందుకే ప్రామాణిక ఆచార్యులను మనం ఆశ్రయించాలని, వాళ్ళ ద్వారా అయితేనే మనకు భగవాన్ అనేది ఎవరనేది అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎక్కువ ఎక్కడ చూసినా నేను భగవాన్, నువ్వు భగవాన్ అనేది, ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అనేది, ఇవన్నీ మనం గమనించాలన్నమాట. ఈ విధంగా ఆ షడ్గుణైశ్వర్య పూర్ణుడు ఎవరున్నారు, మీ దగ్గర ఉన్నాయా అనేది మనం ప్రశ్నించాలి. ఇతరులకు కూడా మనం చెప్పాలి. ఎవరన్నా మన అమాయకులు ఉంటారు, అందరూ ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అని నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి భగవాన్ అంటే ఇది, ఇలాంటి లక్షణాలు ఎవరికి కలిగి ఉన్నాయి, ఇవంతా సంపూర్ణంగా కలిగి ఉన్నవారే భగవాను. వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయా మీరు ఆలోచించండి. ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అని అనకూడదు అనే విషయానికి మనం పరాశర ముని నిర్వచించిన ఈ షడ్గుణైశ్వర్య పూర్ణుడు అనేది మనం తెలియజేయచ్చు అనమాట.
చాలా ఈజీగా అందరికీ అర్థమవుతుంది. భగవాన్ అంటే నవయౌవనుడు, అసాధారణమైన కార్యాలు చేస్తారు, ఎవరు చేయలేని కార్యాలు చేస్తారు. ఇంకా ఆయన వచ్చేది ముందుగానే శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది, ఆయన ఏ ఏ కార్యాలు చేస్తారు, ఎక్కడ అవతరిస్తున్నారని. ఇంకా ప్రామాణిక వ్యక్తులందరూ, ఆచార్యులందరూ అంగీకరించి ఉంటారు ఈయన భగవాన్ అని. ఇవన్నీ ప్రమాణాలు మనము అడగాలన్నమాట, వాళ్ళకి తెలియజేయాలి. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. భగవాన్ అంటే అంత చీప్ అయిన విషయం కాదు, ఎవరు పడితే వాళ్ళు నేను భగవాన్ అని ప్రకటించుకోవడానికి. భగవాన్ అంటే ఇదే అని మనం వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళకు సందర్భం వచ్చినప్పుడైనా సరే మనం తెలియజేయాలన్నమాట. లేదా మనం మీడియాలో అయినా కూడా మనం ఇవన్నీ ప్రచారం చేయవచ్చు అన్నమాట. ఎవరో ఒకరు ఆసక్తి గలవారు చదువుతారు, వాళ్ళకు అర్థం చేసుకుంటారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా ఈ విషయం గురించి? అందరికి అర్థమైంది కదా భగవాన్ అంటే ఏంటి అని? హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదవండి. శ్రీమద్ భాగవతం నందు కూడా అనేసి ఇక్కడి నుంచి. మాతాజీ చదవలేదు కదా, ఈశ్వర పరమకృష్ణ చదవండి. ఈశ్వర పరమకృష్ణ శ్లోకం దగ్గర నుంచి చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ప్రణామాలు. చదవండి మాతాజీ. ఈశ్వరం పరం కృష్ణం సచిదానంద విగ్రహం అనాదిరాదిర్ గోవిందం సర్వకారణ కారణం. భగవంతుని లక్షణాలను కలిగిన పలువురు వ్యక్తులు ఉన్నారు, కానీ తనను మించిన వాడు వేరొకడు లేనందున శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతని దేహము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, అనంతమైనది. అతడే దేవాది దేవుడైన గోవిందుడు, సర్వకారణ కారణుడు. శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుని పలు అవతారాలు పట్టిక ఇవ్వబడింది, కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడిగా వర్ణింపబడ్డాడు. అతని నుండే పలు అవతారాలు, పురుష అవతారాలు విస్తరిస్తాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చక్కగా చదివినారు. ఇంకా ఈ శ్లోకంలో ఈశ్వర ఆ 2 సున్నాలు ఉంటాయి కదా, అహ అహ అంటాం కదా, ఆ విధంగా అహ అని పలకాలన్నమాట. అక్కడ ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. 0 విసర్గ 2 వస్తాయి కదా, అహ అని. అహ అనేది పలకాలి ఇక్కడ. అదే మనం ఒకరు సరే మాతాజీ. మంచిగా చదువుతా ఉండండి, ధైర్యంగా వస్తాయి, నేర్చుకుంటాం. ఒకసారి మనం తెలుసుకుంటే అది మనకు తెలుస్తుంది, ఇంకా 10 మందికి మనం తెలియజేయగలుగుతాం నెక్స్ట్ టైం. సరే మాతాజీ. హరే వాల్, సో నైస్, బాగా చదివినారు. హరే కృష్ణ. ఇక్కడ స్వయం భగవాన్ గురించి బ్రహ్మదేవుడే వివరిస్తున్నారు. ఎందుకంటే పరమ ప్రామాణికులు మహాజనుల్లో బ్రహ్మదేవుడు ఒకరు. దేవతలందరూ కూడా జీవాత్మలే, భగవంతుడు ఒకడే ఆది పురుషుడు, దేవాదేవుడు. అందరూ కూడా అతని అంశాలైన జీవాత్మలే అన్నమాట. ఆ విధంగా పరమ జీవి అంటే మొట్టమొదటి వారు, భగవంతుడు సృష్టించిన మొట్టమొదటి జీవి బ్రహ్మ. తాను స్వయంగా వివరిస్తున్నారు భగవంతుని గురించి, భగవాన్ లక్షణాల గురించి. ఆయన పరమ పురుషుడు, పరమేశ్వరుడు, ఈశ్వరులకందరికీ కూడా ఈశ్వరుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు, అనాది ఆది గోవింద, అన్నిటికీ ఆది ఆయనే అన్నమాట గోవిందుడు, సర్వకారణ కారణుడు. సచ్చిదానంద విగ్రహుడు అంటే చెప్పుకున్నాం కదా, శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందకరమైన శరీరం కలవాడు అని అర్థం అన్నమాట. కృష్ణ అంటే సర్వాకర్షకుడు. ఇలా భగవంతుని గురించి ఆదిజీవి అయిన బ్రహ్మ వివరిస్తున్నారు మనకు. అలాగే శ్రీమద్ భాగవతం నందు కూడా పలు అవతారముల పట్టిక వివరింపబడింది, కానీ అవన్నీ భగవంతుని యొక్క విస్తరణలు. శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నారు. అదే ఏతే చాంచకలాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. కృష్ణస్తు స్వయం భగవాన్ అని భగవంతుడు
స్వయం కృష్ణుడు అని మనకు భాగవతం నుంచి కూడా ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఎవరైనా చదవండి, కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. ప్రణామాలు. ఇచ్చట పేర్కొనబడి నట్టి ఆదిదేవుని అవతారములన్నీయు అన్నియును అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు కళావతారములై అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్ భాగవతము 1:3-28. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకును మూలాధారుడై ఉన్నాడు. వాస్తవమునకు దేవాది దేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుతః ఎచటి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసియున్నాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడను ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగియుండు మానవులకే వాడబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుదురు. కనుకనే ముక్తి అనగానేమో వారెరుగరు. భౌతిక బంధము నుండి ముక్తిని గూర్చి జ్ఞానము లేని వారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధము చేయుటకు నిరాకరించుట ద్వారా తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవుటయే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధి గాంచుటకు కూడా మానవునికి అవకాశం ఇవ్వదు. కనుకనే బంధువుల ఎడ అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించి ఉండలేదు. హరే కృష్ణ మాత. హరే కృష్ణమ్మా, కొంచెం వివరించండి అక్కడ ఉండేది. ఆదిదేవుని ఇచ్చట భగవద్గీతలో చెప్పినట్లు ఆదిదేవుని అవతారములన్నీ అతని స్వాంశ అవతారములు అంటే భగవానుడి అవతారాలు ఒక్కొక్క యుగంలో విస్తరిస్తాయి కదా, అలా అని స్వాంశ అవతారములు కళా అవతారములని చెప్తున్నారు ఇక్కడ. అంటే శాఖలుగా భగవానుడు వస్తే వాళ్ళ వెమ్మటి వాళ్ళు కూడా ప్రకటమవుతారని అనుచరులు. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఆది అయిన దేవాది దేవుడు మరో పరమతత్వ స్వరూపుడు. ఆయనే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు, ఆది మూలకారకుడు. ఆయనే పరమాత్మకు నిరాకార బ్రహ్మకు మూలాధారుడై ఉన్నాడు. అన్నిటికీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే మూలాధారుడై ఉన్నాడు. వాస్తవానికి దేవాది దేవుని సమక్షమున అర్జునుడు బంధువుల కొరకు ఆయన అర్జునుడు తన బంధువులను చూసి తన క్షత్రియుని ఆ లక్షణాలన్నీ ఇలా ఇక్కడ చూపించుకోకుండా ధర్మం పట్ల ప్రవర్తించాలని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాత, మీరు చెప్పండి. హరే భగవంతుడు మీరు చెప్పినట్టు మిగతా యుగాల్లో తాను విస్తరించి అవతరిస్తారు. కానీ స్వయం భగవానుగా వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ గోలోకంలో ఏదైతే భగవానుడో ఆయనే వస్తారనమాట. స్వయం భగవాన్ కృష్ణుడు మాత్రమే. ఇప్పుడు బలరాముడు
వీళ్ళందరూ విస్తరణ అనమాట. బలరామ, నరసింహ అవతారము, రామ అవతారము ఇలా అన్ని స్వయం భగవాన్ కాకుండా విస్తరిస్తారనమాట. కానీ కృష్ణుడు స్వయం భగవాన్ తానే స్వయంగా వస్తారు ఇక్కడికి. విస్తరణ అంటే విస్తరణకు ఆయనకేం తేడా లేదు. బలరామ, నరసింహ, రామ అన్నీ ఒకటే అన్నమాట. కానీ అన్నీ ప్రకటించరన్నమాట ఆయా అవతారాల్లో. రామ అవతారంలో మర్యాద పురుషోత్తములుగా వచ్చినారు. కొన్ని ఇప్పుడు సంపూర్ణంగా 6 షడ్గుణైశ్వర్యాలు చెప్పినాం కదా, అందులో అన్ని ప్రకటించరన్నమాట, కొన్ని ప్రకటిస్తారు. అలా ఒక్కొక్క అవతారంలో కొన్ని కొన్ని మాత్రమే విభూతులు ప్రకటిస్తారు. కానీ స్వయం కృష్ణుడు భగవాన్గా వచ్చినప్పుడు షడ్గుణైశ్వర్య పూర్ణుడు 6 అంశాలు కూడా పూర్ణంగా ప్రకటిస్తారనమాట. అంటే తాను స్వయంగా వచ్చేస్తారు కిందికి. అలా అన్నమాట. మొత్తం 6 షడ్గుణైశ్వర్యాలు ప్రకటిస్తారు విస్తరించకుండా. స్వయం తానే వస్తారని చెప్తున్నారు. ఇంకా పరమాత్మకు నిరాకార బ్రహ్మానికి కూడా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే మూలం. ఆయన దేహకాంతియే నిరాకార బ్రహ్మము. ఆయనే సర్వజీవుల హృదయాల్లో పరమాత్మగా కూడా నెలకొని ఉంటారు. ఇంకా దేవాదేవుని సమక్షాన బంధువుల కొరకు అర్జునుడు బోధించడము అనుచితమని చెప్తున్నారు ఇక్కడ. కానీ మన కోసం ఆ పరిస్థితిలో ఉంచబడ్డారు అర్జునుడు. ఆయన ద్వారా మనకు భగవద్గీతను చెప్పాలని భగవంతుడు కోరుకున్నారు, సంకల్పించారు. కాబట్టి ఆ విధంగా ఆ పరిస్థితిలో ఉంచారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కృష్ణుడు అడుగుతున్నారనమాట, గుణకర్మ రీత్యా నువ్వు క్షత్రియుడు కదా, నీకు ఎక్కడి నుంచి ఇది కల్మషం వచ్చింది కుత అని అడుగుతున్నారు అనమాట. ఆర్యులుగా పిలువబడే వాళ్ళు అట్టి కల్మషం ఎన్నడూ ఊహింపలేనట్టు. ఇది ఆర్య అంటే జీవితపు విలువలు నెరిగిన ఆత్మజ్ఞానంపై ఆధారపడిన నాగరికతను కలిగి ఉండు మానవులను ఆర్యులు అంటారనమాట. ఇందాక చెప్పుకున్నారు కదా, ఫస్ట్ శ్లోకంలో చెప్పారు ప్రభు, కేవలం దుస్తులపై జాలి చూపిస్తూ శరీరాన్ని కాపాడకుండా నీళ్ళలో పడిన వాడిని, అది అనార్యుల లక్ష్యం అన్నమాట. అంటే శరీరాన్ని మాత్రమే మనం చూస్తూ ఆత్మ యొక్క రక్షణ చూడకుండా ఉంటే కనుక వాళ్ళు అనార్యులని పిలువబడతారు. అంటే శాశ్వతమైన ప్రయోజనం ఆత్మకు ఇవ్వాలి అన్నమాట. అదే కృష్ణ భక్తి. జీవుని యొక్క నిజ స్వరూపము జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. ఆది ఎరిగిన వాళ్ళను ఆర్యులు అంటారు. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మగా నా యొక్క కర్తవ్యం భగవత్ సేవ చేయడము అని ఎవరైతే తెలుసుకొని పాటిస్తూ ఉంటారో వాళ్ళని ఆర్యులు అంటారు. అది తెలియని వాళ్ళను ఈ జీవిత లక్ష్యం ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడి ఉంటారు. వారిని అనార్యులుగా పిలువబడతారు అన్నమాట. ముక్తి అనగా కూడా ఎవరైతే ఆ విధంగా భగవద్భక్తులు మనం తెలుసుకొని సేవలు చేస్తుంటారో వాళ్ళు ఇక్కడ ఉండగానే జీవన్ముక్తులు అనమాట. జీవించి ఉండగానే ఈ శరీరంలో ఉండగానే వాళ్ళని జీవన్ముక్తులుగా పరిగణిస్తారు. అంటే వాళ్ళు సహజమైన స్థితిలో నెలకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పటికే ముక్తి పొందినవారు అనమాట. ఇంకా ఇక్కడ విద్యుక్త ధర్మాలు కూడా నిర్వహించాలనేది కృష్ణుడు తెలియజేస్తున్నాడు. నువ్వు గుణకర్మరీత్యా క్షత్రియుడు కాబట్టి నీ విద్యుక్త ధర్మం నువ్వు తప్పకుండా నిర్వహించాలి. అలాగే బ్రాహ్మణ గుణకర్మరీత్యా బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నవారు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలి. ఎందుకంటే చెప్పినారు కదా ఫస్ట్ అధ్యాయంలో, జీవనోపాధికైనా సరే ప్రతి ఒక్కరు కర్మ చేయవలసి ఉంది, ఊరికి ఉండడానికి లేదు. ఆ విధంగా వైశ్యులు వాళ్ళ యొక్క ధర్మము, శూద్రులు వాళ్ళ యొక్క ధర్మము, అలా అంటే వాళ్ళ గుణకర్మ రీత్యా వాళ్ళు ఏదైతే లక్షణాలు కలిగి ఉన్నారో, వాళ్ళు ఏదైతే కర్మలు చేస్తున్నారో దాన్ని బట్టించి వర్ణం పుట్టుకతో కాదు, అది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ విధంగా గుణకర్మ రీత్యా క్షత్రియుడైన అర్జునుడు యుద్ధం చేయకుండా నేను చేయనని చెప్పడము, నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి వస్తుంది, నీ విద్యుత ధర్మాన్ని నువ్వు నిర్వహించాలి అనేది చెప్తున్నారు. అది అనార్యులు మాత్రమే చేస్తారు, ఆర్యులకు తగదు అని ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నారు. ఆ విధంగా వర్ణాశ్రమ ధర్మంలో నెలకొని విష్ణు ప్రీత్యర్థం కర్మలు చేయడం కూడా వాళ్ళకి విముక్తిని అంటే
ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. అందుకే ప్రభుపాదుల వారు మనకు వర్ణాశ్రమ ధర్మ విధానము ప్రవేశపెట్టి, అంటే ముందు ఉండేది మళ్ళీ పునఃస్థాపించారనమాట, అందరూ పాటించండి అని. ఆ విధంగా వాళ్ళు ఈ జీవితంలో ఉండగా సుఖంగా ఉంటారు, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా శాశ్వతమైన లాభాన్ని పొందుతారనమాట. కాబట్టి ఇక్కడ బంధువులేడ అర్జునుడు చూపిన సానుభూతిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రం ఆమోదించలేదు. వాళ్ళ యొక్క దేహాల పట్లను కరుణ చూపిస్తున్నావు, వాళ్ళ ఆత్మలుగా శాశ్వతమైన వారు, వాళ్ళు ఉద్ధరింపబడతారు కూడా, ఎందుకంటే భగవంతుని సమక్షంలో శరీరం వదిలిపెడతారు కాబట్టి. ఒకవేళ అర్జునుడు వదిలేసినా కూడా వాళ్ళు కాలంలో ముసలి వాళ్ళే శరీరం వదిలిపెట్టాల్సిందే, ఎవరు ఇక్కడ ఉండరు కదా. ఈ విధంగా అన్ని కోణాల నుంచి శరీరం అశాశ్వతము, ఆత్మ శాశ్వతము అనేది భగవంతుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఈ యొక్క శ్లోకాల్లో, ఇంకా ఈ అధ్యాయం అంతా. హరే కృష్ణ. టైం అయిందా? ఇంకా టైం ఉంది. ఎవరైనా ఈ పెద్దది కదా ఈ భాష్యము, ఈ 2 శ్లోకాల గురించి మీకు అర్థమైంది, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి, మాట్లాడండి, చర్చించండి. చర్చించడం ద్వారా ఎక్కువ మనం హృదయంలోకి తీసుకుంటాము, అది మనకు ఆచరణాత్మక ఉపయోగపడుతుంది అనమాట. రేపు అంటే మనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు, కష్ట పరిస్థితులు రావచ్చు, ఇప్పుడు చర్చించుకునేదంతా అప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఆ స్టెబిలిటీగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, ఆ కష్టాన్ని. హరే కృష్ణ. ప్రయత్నించండి హరే అందరూ. కృష్ణ మాతాజీ. ఈ రోజేనా మాతాజీ ఏకాదశి? హరే కృష్ణ. ఈ రోజే మాతాజీ. హరే కృష్ణ. మీకు అర్థమైన విషయాలు చెప్పండి, చర్చించండి, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా అడగండి ఈ 2 శ్లోకాలకు సంబంధించి. మాటలతో అన్నంత తేలిక కాదు కదా, మనం శరీరం కాదు ఆత్మ అని అర్థం చేసుకొని ప్రవర్తించడము. దానికోసం మనం ఏ విధంగా సిద్ధమవుతున్నాము, ఎలా మనలో మార్పు వస్తుంది, మీ అనుభవాలు కూడా చెప్పండి. మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడమే కాకుండా, మామూలుగా మనం చిన్నపిల్లలు కింద పడతానే అమ్మ అంటారు కదా, అట్లా మనకు కూడా కింద పడతానే అమ్మ, అయ్యా, కుయ్యో, మొర్రో అని ఇవే వస్తాయి. కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. కృష్ణ, రామ, గౌరాంగ, ఈ విధంగా భగవంతుని నామాలు జపించడం ద్వారా చిన్న దానికి కూడా మనం భగవంతుని ఆశ్రయించడం అలవాటు అయితే, రేపు అంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి మరణం ఆసన్నం అవుతుంది కాబట్టి, మరణ సమయంలో ధైర్యంగా వాళ్ళు ఈ శరీరాన్ని హరినామ సంకీర్తనతో వదిలిపెట్టి నెక్స్ట్ గమ్యం వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను మంచిగా ఆధ్యాత్మిక కర్మలన్నీ చేశాను, హరినామము, హరికథ వినడం అని, కాబట్టి నెక్స్ట్ నాకు భగవంతుడు ఉన్నత గతులు ఇస్తాడంటే మళ్ళీ వాళ్ళ యొక్క పూర్తి శరణాగతిని బట్టించి గోలోకం తీసుకెళ్లడమా, లేదా వాళ్ళు ఎంత % పూర్తి చేసుకున్నారో అంత % వాళ్ళతోనే ఇచ్చి నెక్స్ట్ వాళ్ళు భక్తి కొనసాగించడానికి అనుకూలమైన పరిస్థితుల్లో భక్తుల కుటుంబంలో జన్మ తీసుకొని ఆ కొంచెం పూర్తి చేసుకొని వాళ్ళు తన దగ్గరికి వచ్చేటికి అవకాశం ఇవ్వడమా, అలాంటివి ఇస్తారనమాట. అది మనం ప్రాక్టికల్గా డైలీ మనం వినడం ద్వారా, అనుభూతి చేసుకోవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మనకు వచ్చే కష్టాల్లో మనం ఏ విధంగా ఎదుర్కొంటున్నాము, ఏ విధంగా మనం భగవంతుని ప్రార్థన చేస్తున్నాము, ఆధారపడుతున్నాము, ఇలాంటివన్నీ మనకు తోడ్పడతాయి అన్నమాట. అందుకే చర్చించండి, మీ అనుభవాలు చెప్పండి. ఆ విధంగా మనం ఇంకా అందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఇంకా మనం ముందరికి కూడా వెళ్తాం అన్నమాట, మీ అనుభవాలు ఇలా చర్చించడం ద్వారా. హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా జపం చేయాలనిపిస్తుంది, కీర్తన బాగా చేయాలనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్. ఇంకా చేస్తాను మాతాజీ, కీర్తన బాగానే చేస్తాను మాతాజీ. హరి బోల్. మంచిదమ్మా, చిన్న వయసులోనే మంచిగా తెలుసుకున్నారు భగవంతుని గురించి.
భగవన్నామ మహిమ గురించి బాగా చేస్తున్నారు. సంతోషం. హరి వాళ్ళు అందుకే ప్రభుపాద వారు ఎక్కువ యూత్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే చిన్న వయసు నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలా. మీలాంటి చిన్న వయసులో ఉన్న వాళ్ళు నేర్చుకుంటే నెక్స్ట్ జనరేషన్కు మీరు ఇవ్వగలుగుతారు, మీ పిల్లలకు నేర్పించగలుగుతారు. హరి వాళ్ళు మీరు పాటిస్తారు, మీ జీవితము ఇతరులకు నేర్పిస్తారు. హరి వాళ్ళు కృష్ణుడు తెలుసుకోనికే మాతాజీ మేము. హరే కృష్ణ. హరి వాళ్ళు సో నైస్. ఇంకా చెప్పండి భక్తుల అనుభవాలందరూ. మీకు ఏమన్నా చిన్న చిన్నవి ప్రమాదాలు జరిగింటాయి కదా, జస్ట్ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు చేయగలడమో చేయి కోసుకోవడమో అలాంటివన్నా జరిగింటాయి కదా, ఎలా స్పందిస్తున్నారు దానికి? అలాంటి అనుభవాలు కూడా చెప్పండి. చిన్న చిన్నవే, మనకేం పెద్ద పెద్దవి రావాలని కాదు. హరే కృష్ణ మాట్లాడండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ, ఒక విషయం అందరికి విన్నపము. ప్రతిసారి అంటే మీకు శరణాగతి ఉండొచ్చు, దండవత్ ప్రణామం అనేది చాలా విలువైన పదము అని చెప్పారు ప్రభుజీ. అవును, మద్రేష్ ప్రభు చెప్పారు. నాకైతే అర్హత లేదు నిజంగా. ఎందుకంటే నేను నా మనసు ఇంద్రియాలు చెప్పినట్లు వినే స్థాయిలో ఉన్నాను. గురువు చెప్పినట్లు ఖచ్చితంగా నడుచుకునే స్థాయిలో లేను. కాబట్టి నేను ఈ మధ్య ప్రభుజీకి కూడా భయపడుతున్నా దండవత్ ప్రణామం చెప్పాలంటే. అంటే అంత స్థాయిలో నేను దండవత్ అయినా ఆయనకు శరణాగతి పొంది ఆయన చెప్పినట్లు వింటున్నానా లేదు కదా అనేసి సాధారణ ప్రమాణాలు నేర్చుకుందాం మనం. ఇది ఒక దాని పదం ఒక విలువ మనం అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఉండొచ్చు మీ స్థాయిలో, నేనైతే లేను. నేను లేను మాతాజీ. నేను అప్పుడు నేను మళ్ళీ తిరిగి చెప్పలేకపోతున్నానే వీళ్ళకు అనేది నాకు బాధేస్తుంది. ఓకే మాతాజీ. సాధారణ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. సాదర ప్రణామములు మాతాజీ. మాతాజీ, ఒకటి విషయం చెప్పాలా మాతాజీ? చెప్పండి మాతాజీ, అందరు చెప్పండి అనే చెప్పేది. అంటే నేను అప్పుడు 8th క్లాస్ ఏమి ఉన్నాను అనుకుంటా మాతాజీ. 8th క్లాస్ ఉన్నాను మాతాజీ అప్పుడు నేను. అంటే ఇంకా మా ఇంట్లో ఇంకా మా అమ్మ గిట్ట అంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసింది మాతాజీ, ఇల్లు మొత్తము. ఇంకా అనేసి ఇంకా నేను కూడా మా ఫ్రెండ్ వస్తాన్నది అనమాట. మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తా అన్నది, క్లాస్మేట్. మాతాజీ చెప్పండి. క్లాస్మేట్ ఇంటికి వస్తాన్నది మాతాజీ, మా ఇంటికి. అయితే ఇంకా మా ఫ్రెండ్ వస్తా అన్నది, ఇంకా మా ఇల్లు నీట్గా ఉండాలి కదా అని అనుకొని మా అమ్మ అంతా నీట్ గానే పెడుతుంది. మా అమ్మ నీట్ గా పెట్టేసింది. ఇంకా నేను ఇల్లు తుడుస్తున్నా అనమాట, ఇల్లు తుడిచేసి ఇంకా అప్పుడు కుట్టి బొమ్మలు ఉంటాయి కదా మాతాజీ, కుట్టి బొమ్మలు కృష్ణుడు మా అమ్మ తీసుకొచ్చింది అనమాట. చాలా రోజులు అవుతుంది, అది కుట్టి బొమ్మ కృష్ణుడు తెచ్చింది అనమాట, విగ్రహము. అయితే ఆ కుట్టి బొమ్మ చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది, దానికి మొత్తం షేడ్ అయిపోయింది అనమాట, కలర్ షేడ్ అయిపోయింది. అయితే ఇక నేను అది ఇంకా ఇల్లు మొత్తం నీట్ గా అయిపోయింది. మా ఫ్రెండ్ వస్తానది, కృష్ణుడే బాలేడు అన్నాను అనమాట నేను. అంటే ఇంకా నేను 8th క్లాస్ చిన్నగా ఉన్నా మాతాజీ, అప్పుడు నాకు అంత తెలియదు. ఇంకా కృష్ణుడు మా ఫ్రెండ్ వస్తానది, ఇంకా సెల్ఫ్లు అంతా సదరేసిన అనమాట. ఈ బొమ్మ ఒక్కటి నాకు పాతగా అనిపిస్తుంది అనమాట, కృష్ణుడు విగ్రహము కలర్ మొత్తం షేడ్ అయింది అనమాట, చాలా సంవత్సరాలు అయిపోయింది. అరే ఇల్లు మొత్తం నీట్ గా అయిపోయింది, కృష్ణుడు బాగలేడు, పాతగా అయిపోయిండు అన్నా. ఇంకా అట్లా అన్నందుకు ఇంకా మా అమ్మ కుండలకి కలర్ వేస్తుంది మాతాజీ, అక్కడ కలర్స్ పెడుతుంది, అక్కడ సెల్ఫ్ లోనే కలర్స్ పెడుతుంది అనమాట. కలర్స్ పెడితే ఇంకా నేను కృష్ణుడిని తీసేద్దామా అని ఇట్లా అనుకుంటున్నా, ఆ కలర్ మొత్తం పడిపోయింది మాతాజీ, ఇంట్లో పడిపోయింది, నా పైన కూడా పడిపోయింది రెడ్ కలర్. అది కుండలకు పెట్టేది ఇంకా చాలా పడిందంటే ఇంకా రెడ్ గా అయిపోతుంది అనమాట. ఇంకా ఇల్లు మొత్తం రెడ్ గా అయిపోయింది, ఇంకా నా పైన కూడా పడ్డది. అది హోలీ కలర్ కంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటది మాతాజీ ఆ కలరు. ఇంకా నేను మొత్తం అది కడిగేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అంత కలర్ పోతనే లేదనమాట, ఫేస్ కి తలపైన ఇల్లంతా పడ్డది, ఎంత కడిగినా పోతలేదు. ఏందబ్బా, ఇంకా ఇక ఏది అడిగినా ఫస్ట్ మా అమ్మని అడుగుతుండే చిన్నప్పుడు, అమ్మ ఇట్లా అయ్యిందమ్మా, ఇట్లా అయ్యింది అంటే, నువ్వేమో అన్నట్టున్నావు బిడ్డ, ఏమన్నావు అంటే, కృష్ణుడు ఇట్లా నల్లగా అంటే బాలేడు అని అన్నా మమ్మీ అంటే, ఇక అమ్మ క్షమించు, తప్పైంది అను అంటే, ఇంకా అమ్మ అప్పటి నుంచి ఇంకా చాలా భయం. ఆయన అన్నందుకు నాకు తలపైన కూడా పడింది ఆ కలర్, ఎంతసేపు కడుక్కున్నా పోలేదు మాతాజీ కలర్. ఇల్లు కూడా ఎంత కడిగినా గానీ పోలేదు కలర్. దేవాది దేవుడు చాలా గ్రేట్ మాతాజీ. ఇంకోటి ఏంటంటే
మీద రివెంజ్ ఏం తీసుకోడు ఏమన్నా కూడా. ఆయన ఏం శాడిస్ట్ కూడా కాదు. కాకపోతే మనకి అవును. ఏదో జరగాల్సినది భగవంతుని దయ వల్ల చాలా చిన్నగా పోతుంది అనమాట. అది కూడా ఒక ప్రేమ. కృష్ణుడు మంచిగా ఉండాలా, కలర్ఫుల్ గా ఉండాలా, ఇలా ఉన్నారే అని అదొక ప్రేమనే. భగవంతుడు ఏది నెగిటివ్ గా తీసుకోడు, సర్వశుభకరంగా. అదేదో మనకి పెద్ద జరగాల్సినది భగవంతుని దయ వల్ల చాలా చిన్న కష్టంతో పోయింటది అనమాట. ఉమ్. ఎప్పుడు అవును కూడా మాతాజీ. అటువంటి భయాలు పెట్టుకోకండి. పిల్లలు కూడా ఎవరైనా నేర్పిస్తుంటారు, కళ్ళు పోతాయి అది ఇది అని. అంటే భగవంతుడు ఏం అక్కడ శాడిస్ట్ కాదు. మనల్ని ఆయన పూజించకున్నా, ఆయన ఏం చేయకపోయినా కూడా మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు అనమాట. మన చాలా ప్రేమ మాతాజీ. మన యొక్క శ్రేయస్సు కోరే, అంటే సుహృదం సర్వభూతానం వస్తుంది కదా. మనం గుర్తించినా గుర్తించకపోయినా మన నిజమైన స్నేహితుడు భగవంతుడే. జన్మ జన్మలకు మన యొక్క క్షేమం చూసుకుంటూ ఉంటారనమాట. హరి బోల్. సో నైస్. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మొన్న 6 మంది ఎక్స్పైర్ అయినారు కదా మాతాజీ. 3వ రోజు హస్తికలు ఏరేకపోయినారు. వాళ్ళకి ఇష్టమైనటివి తెచ్చి పెట్టమన్నాడు ఆయన శ్మశానంలో. కాటి కాపరి అందరు స్వీట్లు అన్ని తీసుకొని పోయింటే ఎవరి పిల్లలకి ఇష్టమైనటివి ఒక్క కాకి కూడా ముట్టలేదు మాతాజీ. ఆ రోజు ఏకాదశి పడింది. మళ్ళీ ప్రభుజీ దోసకాయలు తెప్పించి పెడితే అన్ని కాకులు వచ్చి తిన్నాయి మాతాజీ. అందరు ఏకాదశి పాటించే వాళ్ళే, అందుకని ఏ స్వీటు హాటుగా ఏమీ ముట్టలేదు కాకులు. ఎన్ని వచ్చినా కూడా దోసకాయలు తెప్పించి మార్కెట్ నుండి పెడతానే ఈ రోజు ఏకాదశి అని అన్ని కాకులు వచ్చి తిన్నాయి మాతాజీ. హరి బోల్, హరి హరి బోల్. సో నైస్. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళు ఎక్కడున్నా భక్తులే కదా. హరి బోల్. అవును మాతాజీ, అప్పుడు అర్థమైంది ఎంత సత్యం ఉంది చూడు. ఏకాదశి అంటే ఏకాదశి కదా మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. చాలా గొప్ప అనుభవం చెప్పారు. హరే కృష్ణ. మీలాంటి వాళ్ళ నుంచి మేము ఎంతో నేర్చుకోవాలి మాతాజీ. ఎలాంటి కష్టం వచ్చినా ఎలా ధైర్యంగా భక్తి చేయాలి, ఇతరులకు భక్తిని ఇవ్వాలా, ఆ జీవాత్మలందరూ ఉద్ధరింపవాలి. ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అందరినీ. చక్కగా అందరినీ క్లాసులు వినడానికి, కీర్తన చేయడానికి, జపం చేయడానికి అన్నిటికీ ప్రోత్సహిస్తున్నారు. ఇదే అన్నమాట మనం జీవితంలో వచ్చే మన అనుభవాలంటే. మీలాంటి వాళ్ళందరిని చూసి మా కష్టం వచ్చినప్పుడు కూడా మేము ఇలా ధైర్యంగా ఎదుర్కొని భక్తియుక్త కార్యక్రమాలలో పాల్గొంటూ ఇతరులకు కృష్ణుని ఇవ్వడానికి ప్రయత్నించడం చాలా గొప్ప విషయం. హరి బోల్. అది శాశ్వతమైన లాభం వాళ్ళకు. ఇందాక చెప్పిన శ్లోకంలో చెప్పినారు కదా, జీవాత్మ శ్రేయస్సు కోరాలి, బాహ్య వస్త్రాలు అనేటువంటి శరీర శ్రేయస్సు కాదు, అదే నిజమైన జాలి అని. ఆత్మపై మీరు జాలి చూపిస్తున్నారు అందరికీ కృష్ణుని ఇస్తూ. హరి బోల్. హరే కృష్ణ. ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. సమయం అయింది. రేపు మళ్ళీ చర్చలో పాల్గొనండి. ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీకు అందరికీ తెలిసినో లేదో, విజయలక్ష్మి మాతాజీ వారు అనంతపురంలో ఉంటారు. వారి అబ్బాయి ఇస్కాన్ టెంపుల్లో సేవలు చేసేవారు. వాళ్ళు ఒక స్కూల్కి 1500 మంది పిల్లలకి దామోదర మాసంలో హారతి సేవ, వాళ్ళందరితో హారతి ఇప్పించి కీర్తన చేసి వాళ్ళందరికీ హరినామం పలికించి మళ్ళీ గౌరహారతి కోసం టెంపుల్కి వస్తూ ఉంటే దారిలో ఈ విధంగా కారుకి యాక్సిడెంట్ అయ్యి అందరూ గోలోకం వెళ్ళిపోయారు. మాతాజీ వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు అందులో. కానీ మాతాజీ ఎంతో ధైర్యంగా ఆయన గోలోకం వెళ్ళారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మాతాజీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. భక్తి అనేది ఏ స్థాయిలో మనుషుల్ని నిలబెడుతుంది, వాళ్ళ యొక్క ధైర్యం కానీ, వాళ్ళ యొక్క డిటర్మినేషన్, అంటే భగవద్భక్తి, భగవంతునిపై యొక్క విశ్వాసము, ఆచార్యులపై విశ్వాసం, శాస్త్రంపై విశ్వాసము ఎంత స్థాయిలో ఉన్నాయి అనేది మనకు ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట మాతాజీ లాంటి వారు. మాతాజీ పాదపద్మాలకు ప్రణామములు. మమ్మల్ని బ్లెస్ అయ్యింది మాతాజీ. అయ్యో వద్దు మాతాజీ, మీరు పెద్దవాళ్ళు, దీక్షాపరులు. నేను ఇంకా సాధనలోనే ఉన్నాను. చాలా నీచ స్థితిలో ఉన్నాను. దయచేసి నెక్స్ట్ నాకు మంత్ తీసుకోవాలా అనుకున్నాం మాతాజీ.
దీక్ష. హరి హరి బోల్. సో నైస్. పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ వారి దగ్గర మాతాజీ. అవును మాతాజీ. హరి బోల్. సో నైస్. హరి హరి. హరి బోల్. అందరు మాతాజీ కోసం, వాళ్ళ అబ్బాయి కోసము, ఆ భక్తులందరి కోసము పంచతత్వ మంత్రము, హరే కృష్ణ మంత్రము వాళ్ళు పలకండి. మైక్ అన్మ్యూట్ చేసుకొని. జయ శ్రీ చైతన్య ప్రభు ఓ నిత్యానంద నిత్యానంద శ్రీ శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర భక్త బృంద బృంద హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే 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 జయ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ. ఏకాదశి మహామహోత్సవానికి జై. జై మాతాజీ ఏకాదశి రోజు 64 మాలలు చేస్తారు. హరి బోల్. హరే హరి బోల్. రోజు 30 రోజులు చేస్తారు. హరి బోల్. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము జై. జై శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల జై ప్రభు జై. అనంత జై కోటి బృందకి జై. జై సమావేశ బృందకి జై. జై జై. హరే కృష్ణ.